సో తెలంగాణ ఆర్టీసీకి మాత్రం మళ్ళీ కొత్త రూల్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక నుంచి ఆధార్ కార్డుతో పని లేదు. సో అదే కొత్త రూల్ అని చెప్పి డిప్యూటీ సీఎం గారు అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఆ కొత్త రూల్ ఏంటి, అది ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ఓవరాల్ గా తెలంగాణ ఆర్టీసీకి కాదు, ఓన్లీ మహిళలకు మాత్రమే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో అని చెప్పేసి ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు. అందరికీ తెలుసు, ఇప్పటి వరకు కూడా చాలా చాలా సక్సెస్ఫుల్ గా ఈ యొక్క ఫ్రీ బస్ పథకం అనేది ముందుకెళ్తూ ఉంది. సో మరి ఇప్పుడు ఏంటంటే పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్క గారు సో వీళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారనమాట. అక్కడ మాట్లాడుతున్న క్రమంలోనే ఇప్పటి వరకు మాత్రం ఈ యొక్క ఫ్రీ బస్ పథకం అనేది అద్భుతంగా ముందుకెళ్తుంది. సో మరి అందరూ కూడా ఆధార్ కార్డే చూపించాలి అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కండక్టర్లకి. ఎందుకంటే ఆధార్ కార్డులో ఎప్పుడో తీసుకున్నటువంటి ఫొటోస్ ఉంటాయి, చిన్నప్పుడు తీసుకున్నటువంటి ఫొటోస్ ఉంటాయి, కొంతమంది అప్డేట్ చేసుకుంటారు, ఇంకొంతమంది చేసుకోలేరు. సో వాళ్ళని గుర్తుపడడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, వాళ్ళేనా కాదా, వేరే వాళ్ళు తీసుకొచ్చారా ఏంటి అని చెప్పేసి. సో ఈ విషయంలో మాత్రం ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక సమీక్ష నిర్వహించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే ఆధార్ కార్డుతోని పని లేదు. ఆధార్ కార్డు తీసుకురాకపోయినా కూడా వీళ్ళందరూ కూడా మాట్లాడి ఒక స్మార్ట్ కార్డ్ని తీసుకొస్తున్నారు. సో ఆ స్మార్ట్ కార్డ్స్ అనేవి ప్రతి ఒక్క మహిళకి ఎవరైతే ఈ యొక్క ఫ్రీ బస్ పథకానికి అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డ్ అనేది ఇస్తారు. సో ఆ స్మార్ట్ కార్డ్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా ఇంకా ఏదైనా గుర్తింపు, ఇప్పుడు పాన్ కార్డ్ అని చెప్పేసి, కొంతమంది ఓటర్ ఐడి కార్డ్ అని చెప్పేసి, ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఈ విధంగా గుర్తింపు కార్డు చూపించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఏదైతే స్మార్ట్ కార్డ్ మనకి ఇస్తారో ఆ స్మార్ట్ కార్డ్ చూపిస్తే చాలు, ఇంకా ఫ్రీ బస్ పథకం అనేది వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు అంటే అది దాని ద్వారా ముందుకెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు దానివల్ల బయట ఇప్పుడు ఏపీ నుంచి వచ్చే వాళ్ళకి అవకాశం లేదన్నారు కదా, అది వాళ్ళు వేరే వాళ్ళు వినియోగించుకోవాలన్నా కూడా అలా వినియోగించుకోవాలి. లేదు, అట్లా ఉండదు. వాళ్ళ ఫోటోతో వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ కూడా తెలంగాణ వాళ్ళకి రూల్ అనమాట. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ స్మార్ట్ కార్డ్ చూపిస్తామంటే వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళు స్మార్ట్ కార్డ్ ఇవ్వరు. ఓన్లీ తెలంగాణ వాసులు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. అంటే ఫ్రెండ్స్ కి అట్లా ఇచ్చుకుంటారు కదా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫ్రెండ్ కి వెళ్ళడానికి ఇవ్వడానికి లేదు. అక్కడ కూడా స్మార్ట్ కార్డ్ అంటే ఏంటి, స్మార్ట్ గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో ఉంటుంది. సో వాళ్ళు ఎవరైతే ఆ స్మార్ట్ కార్డ్ ఎవరికి ఇస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో ఉంటుందన్నమాట. సో వాళ్ళు చూసిన తర్వాత పేరు, ఆధార్ కార్డులో ఎట్లా ఉంటుందో దీని కూడా పేరు ఉంటుంది, లోపల చిప్ కూడా ఉంటుంది అని చెప్పేసి అది చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా దీని ద్వారా వేరే వాళ్ళు తీసుకోవడం కానీ, వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ ఇట్లా ఏం కూడా ఉండదు. ఇందులో కూడా ఫోటోతో సహా అంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఈ స్మార్ట్ కార్డుల వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు బస్ పాస్లు ఏ విధంగా తీసుకుంటాం అదే విధంగా ఇది చూపించి టికెట్ తీసుకోవచ్చు, ఫ్రీ టికెట్ అన్నమాట. సో ఈ ద్వారా అంటే ఈ విధంగా ఆధార్ కార్డులు కావచ్చు, రకరకాలుగా ఉన్నాయి, గుర్తింపు వాళ్ళ ఫొటోస్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వడం, ఈ విధంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తూ ఉన్నారు. అతి త్వరలోనే ఇదంతా కూడా అమలులోకి వస్తుంది అని చెప్పేసి అయితే వాళ్ళు మాటల్లో చెప్పారనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రీ బస్సు స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది నష్టం వస్తుంది అనుకుంటున్నారు. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఫ్రీ బస్ పథకం ద్వారా ఇప్పటి వరకు 220 నుంచి 250 కోట్ల వరకు లాభం వచ్చిందనే విధంగా చెప్తూ ఉన్నారు. అసలు లాభం ఏ విధంగా వచ్చిందయ్యా బాబు అని చెప్పేసి అయితే తెలంగాణ వాసులు తలా కొట్టుకుంటున్నారు అనమాట. సో మరి దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారు? సో మొత్తానికైతే ఇక మీదట మహిళలందరికీ కూడా తెలంగాణ వాసులకి ఆధార్ కార్డుతోని పని లేదు, స్మార్ట్ కార్డ్స్ రాబోతున్నాయి.